ఐపీఎల్ అంటేనే టెన్షన్, రికార్డులు, ట్విస్ట్లు. అలాంటి ఐపీఎల్ చరిత్రలో ఒక చెరిగిపోయిన అధ్యాయం విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే కోహ్లీ, కోహ్లీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేంతలా ఈ బంధం పెనవేసుకుపోయింది. ఓ ప్లేయర్గా, కెప్టెన్గా ఐపీఎల్ హిస్టరీలో ఎన్నో ఎత్తుపలాలను చూసిన కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అది 2008 ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. ఓ ఫ్రాంచైజీకి తొలి సీజన్ నుంచి కొనసాగుతున్న ఏకైక ప్లేయర్ కోహ్లీ మాత్రమే. ఇది కోహ్లీ కమిట్మెంట్కు నిదర్శనం. యంగ్ ప్లేయర్గా టీంలోకి వచ్చిన కోహ్లీ క్రమంగా ఆట తీరుతో జట్టుకు కీ ప్లేయర్గా, కెప్టెన్గా నిలిచాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు, ఫ్రాంచైజీ విషయంలో కూడా క్రికెట్ టోర్నీలో ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ఐపీఎల్లోనూ పరుగుల వరద పారించాడు కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 39.53 సగటు, 132.91 స్ట్రైక్ రేట్తో 258 ఇన్నింగ్స్లలో 8,000కు పైగా పరుగులు సాధించాడు కోహ్లీ. ఇక 2016 ఐపీఎల్ సీజన్ కోహ్లీకి చాలా స్పెషల్. ఈ సీజన్లో ఏకంగా 973 పరుగులు చేసి నయా రికార్డు సృష్టించాడు కోహ్లీ. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. మొత్తం ఐపీఎల్ కెరియర్లో 8 సెంచరీలు చేసిన కోహ్లీ కేవలం 2016 సీజన్లోని 4 సెంచరీలు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పెషల్ తనకి. రెండు 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన కోహ్లీ జట్టును ముందుండి నడిపించాడు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఆడింది. అయితే అదృష్టం మాత్రం కలిసి రాలేదంతే. కెప్టెన్గా ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలవలేకపోయాడు. 2009లో తొలిసారిగా బెంగళూరు ఐపీఎల్ ఫైనల్కు చేరింది. అయితే ఆ మ్యాచ్లో డెక్కన్ చార్జర్స్ విజేతగా నిలిచింది.